ప్రజాక్షేమమే ముఖ్యం. అందుకే మాకు పైన మోదీ, కింద చంద్రబాబు. సార్ ఏంటి రోషయ్య గారి జయంతి సభలో చాగంటి గారి అసహనం, ఇది మర్యాద కాదంటూ ఆగ్రహం? నిజమే, ఆయన చాలా మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు కదా. ఎందుకో ఈ ప్రవచనకర్తలకు ఫోటోలకు కొంచెం అచ్చొచ్చేట్టుగా కనిపించట్లేదు. కొద్ది రోజుల కిందటేమో గరికపాటి వారు ఏకంగా చిరంజీవి మీదే పెట్టారు, అది చాలా దూరం వెళ్ళింది. చాగంటి ఇది కొంచెం వేరే సందర్భం వేరు. కానీ ఇప్పుడు రోషయ్య గారి విగ్రహావిష్కరణ ఇవన్నీ కూడా ఈరోజు జరిగాయి. ఆయన సంస్మరణ దినాలు మనం అధికారికంగా జరపాలని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపించారు. అది కూడా నిజానికి ఆసక్తికరమైందే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఒక విధంగా, లాస్ట్ బట్ వన్ ముఖ్యమంత్రి. సో అక్కడ సందేశం ఇవ్వడానికి చాగంటిని పిలిచినట్టుగా ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన రోషయ్య గారి మీద మాట్లాడారు, ఆ గౌరవం అవన్నీ చెప్పారు. ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు ఎలా చూశారు ఇవన్నీ. కానీ అందరూ ఫోటోల కోసం ఆయన వెనక్కి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. సో ఆయన ఒక్కసారిగా వాళ్ళ మీద తీవ్రమైన అసహనం, ఆగ్రహం వెలిబుచ్చారు. ఒక మహానుభావుడి గురించి నేను ఇవన్నీ చెప్తుంటే మీరు చుట్టూ వచ్చి నా వెనకాతలు నిలబడి ఇలా ఫోటోల కోసం ఎగబడడం, ఫోటోల కోసం పాకులాడడం ఏమి మర్యాదగా కాదు, వాళ్లకు మర్యాద కాదు, పిలిచిన వాళ్లకు మీకు కూడా కాదు అని చాలా ఒక విధంగా ఆయన అంత సీరియస్ అవ్వరు కానీ అయ్యారు. ఇది ఈ ఫోటోలు అనేది ఒక పెద్ద ఫోటో క్రేజ్, ఒక పెద్ద సమస్య అయిపోతుంది సభలు సమావేశాలు సెలబ్రిటీలకు. ఇప్పుడు గరికపాటి విషయంలో కూడా అది చిరంజీవి అయినా అక్కడ సమస్య చిరంజీవిని చుట్టుముట్టిన వాళ్ళు, వాళ్ళని కాదని లేకపోవడం ఆయన మొహమాటం తప్ప అక్కడ సమస్య అందరూ వస్తున్నట్టు. కాబట్టి రెండోసారి ఫోటో క్రేజ్ అనేది ప్రవచనకర్తలకు కొంచెం ఇబ్బందికరంగా, ఎంబరాసింగ్గా తయారవుతున్నట్టు కనిపిస్తుంది. ఆర్గనైజర్స్ చూద్దామంటే వాళ్ళని చుట్టుముడతారు. ఈ ఫోటోలు తీసుకునే వాళ్ళు అందరూ తర్వాత ఏం చేస్తారు ఎక్కడ అనేది కూడా పెద్దగా తెలీదు. వీళ్ళతో సెలబ్రిటీస్తో తీసుకుంటే అని ఒక ఆసక్తి తప్ప, సభలు సందర్భాలు దాన్ని ఏమనాలి, ఒక విధమైన హుందాగా ప్రశాంతంగా ఉండాలి కదా సభలు, అక్కడేమీ తోచదు. సో ఆయన బహుశా అసహనం అంటే ఇంక తట్టుకోలేకపోయినట్టున్నారు. ఒకటి రెండు బ్యాచీలు వరుసగా వచ్చి ఉంటాయి. దాంతో ఇంకోటి ఆర్గనైజర్స్ కూడా ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం కూడా చాలా అవసరం. చాలాసార్లు అక్కడ పిలుస్తుంటారు, వెళ్ళే లోపల వరుసగా ఇదిగో ఒకటి ఇదిగో అంటూ వస్తుంటారు. సో ఎంతటి సహనమూర్తులకైనా కానీ ఈ ఫోటో క్రేజ్ అనేది కొంచెం సమస్యగా తయారవుతున్నట్టుంది. ప్రవచనకర్తలకు మరింత, అక్కడ ప్రవచనాలు పనిచేయట్లేదు, అక్కడ ప్రజాకర్షణే పనిచేస్తుంది. ప్రజాకర్షణ వర్సెస్ ప్రవచనాలు అయితే ఇంకోటి అంటారు, మరి మేము అంతా వింటున్నాం కాబట్టి అభిమానిస్తున్నాం కాబట్టి అని గౌరవం కూడా వస్తుంది. అంటే మీరు అదే పనిగా వచ్చి మీద పడినంత పని తొక్కిసలాట్లు తోసులాట్లు ఇవన్నీ అయ్యేసరికి ఒక దశ తర్వాత కొంతకాలం ఇప్పుడు మీకు రోజు కెమెరా ముందు కూర్చుంటారు. కెమెరా ముందు కూర్చోవటం అనేది మామూలుగా ఉంటుంది కదా ఒక దశ తర్వాత. కాబట్టి ముఖ్యమైన విషయమే. రోషయ్య కూడా నిజానికి చాలా ప్రశాంతంగా మాట్లాడేవాళ్ళు ఆయన తలుచుకుంటే. కానీ కోపం వచ్చిందే మటుకు ఆయన చాలా చీల్చి చెండాడేవారు రోషయ్య గారు. సో ఆ సందర్భం అవటం, మల్లికార్జున్ ఖర్గే కూడా వచ్చారు వాస్తవానికి ఈరోజు. కాబట్టి చూడాలి మరి చాగంటి వారి తర్వాత ఏదో ఆయనకు ప్రశాంత పరుస్తూ ఉంటారు మళ్ళీ ఇలాంటివి మాట్లాడిన తర్వాత. సరే.